సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖ అయినా ఫెడరల్ గ్రాంట్లను కోట్ల రూపాయల ఆఫర్లను కళ్ళకద్దుకొని తీసుకుంటుంది. కానీ అమెరికాలోని కీలక రాష్ట్రమైన టెక్సాస్లో ఉన్న డలాస్ నగరంలో మాత్రం ఒక ఆశ్చర్యకర ఘటన జరిగింది. యుఎస్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అయిన ఐసిఈ స్వయంగా డలాస్ పోలీసులకు $25 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాంట్గా ఇస్తామని భారీ ఆఫర్ ఇచ్చింది. కానీ డలాస్ పోలీస్ చీఫ్ డానియల్ కోమాక్స్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా అస్సలు కుదరదు, మీ ఆఫర్ మాకొద్దు, అవసరమే లేదు అంటూ ఈ ఆఫర్ను తిరస్కరించేశారు. ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు అమెరికన్ రాజకీయాలు, వలసదారుల వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఐసీఈ ఈ భారీ మొత్తాన్ని ఎందుకు ఆఫర్ చేసిందో తెలుసా? 287G ప్రోగ్రాంలో డలాస్ను భాగం చేయడానికి. ఈ ప్రోగ్రాం ద్వారా స్థానిక పోలీస్ అధికారులకు ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేసే అధికారం ఇస్తున్నట్లు. అంటే డలాస్ పోలీసులు తమ రెగ్యులర్ డ్యూటీలతో పాటు ఐసీఈ ఏజెంట్లుగా కూడా మారి ఇమిగ్రేషన్ దాడుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను అరెస్ట్ చేయడం లేదా వారి వీసా స్టేటస్ను తనిఖీలు చేయడం వంటివి ఈ పనులన్నీ చేయాలి. ఈ ఫెడరల్ బాధ్యతలను తీసుకున్నందుకు బదులుగానే ఈ $25 మిలియన్ అనేవి భారీ మొత్తాన్ని డలాస్ నగరానికి ఆఫర్గా ప్రకటించింది ఐసీఈ. కానీ ఈ డలాస్ కమ్యూనిటీ పోలీస్ ఓవర్సైట్ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని చీఫ్ కోమాక్ స్వయంగా వెల్లడించారు. అయితే ఫెడరల్ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించింది, 287Gలో చేరడానికి $25 మిలియన్ ఇస్తామని ఆఫర్ కూడా చేసింది, కానీ నేను దానికి అబ్సల్యూట్లీ నో చెప్పేశాను అని చెప్పారు. ఇది నా నిర్ణయం అని ఆయన ఖరాఖండిగా స్పష్టంగా ప్రకటించేశారు. తమ అధికారులెవరూ ఐసీఈ ఏజెంట్లతో కలిసి ఇమిగ్రేషన్ అరెస్టులకు వెళ్లరని, తమకు ఆ అధికారం లేదని, అలా చేయబోమని ఆయన పదే పదే నొక్కి చెప్పారు. డలాస్ పోలీసుల ప్రధాన విధి స్థానిక శాంతి భద్రతలను కాపాడటం మాత్రమే, ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం కాదని కౌమాక్స్ గట్టిగా చెప్పారు. ఇక చీఫ్ కౌమాక్స్ ఈ ఆఫర్ను తిరస్కరించడానికి వెనుక ఉన్న ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీ నమ్మకాన్ని కాపాడుకోవటం. పోలీసులకు ఇమిగ్రేషన్ పవర్స్ ఇస్తే ఈ వలసదారుల వర్గాల్లో భయాందోళనలు పెరుగుతాయి. నేరం జరిగినా, ప్రమాదం జరిగినా పోలీసులకు ఫోన్ చేయడానికి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు భయపడతారు. ఎందుకంటే చిన్న నేరం జరిగినా పోలీసులకు చెప్తే మళ్ళీ వాళ్ళు మా వీసా అంతా చెక్ చేస్తారేమో, మళ్ళీ మా వీసాలో ఏదైనా లోపాలు ఉంటే లేదా ఓవర్ స్టే చేస్తున్నామని తెలిస్తే మమ్మల్ని పట్టేసుకుంటారేమో అని చెప్పి ఎంత క్రైమ్ జరిగినా ఏం జరిగినా వాళ్ళు చెప్పకుండా పోలీసులను అప్రోచ్ అవ్వకుండా ఉంటారు. సో ఈ భయం అనేది ప్రజల్లో కలగకూడదని చెప్పి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మొత్తం నగర భద్రతకు, దర్యాప్తు ప్రక్రియకు కూడా తీవ్ర నష్టం కలిగించే విషయం. అందుకే తమ పరిధిలోని పౌరులంతా వారి స్టేటస్ ఏదైనా సరే నిస్సంకోచంగా పోలీసుల సహాయం తీసుకోవాలి అనే ట్రస్ట్ విధానాన్ని కొనసాగించాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా గ్రేట్ కదా. అయితే కోమాక్స్ ఐసీఈతో అన్ని రకాల సహకారాన్ని పూర్తిగా నిరాకరించినట్లు కాదు. తీవ్రమైన నేరాలకు లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటివి ఏవైనా ఉంటే అలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో దర్యాప్తుల్లో కనుక ఐసీఈ ఏదైనా హెల్ప్ అడిగితే తమ లైసెన్స్ ప్లేట్, కెమెరా నెట్వర్క్ వంటి టెక్నాలజీ ద్వారా మేము హెల్ప్ చేస్తాం, కానీ ఆ బాధ్యతలను మేము మీదేసుకొని కావాలని ఇమిగ్రెంట్స్ని మేము టార్గెట్ చెయ్యము అని చెప్పి స్పష్టం చేశారు. సో కేవలం ఇమిగ్రేషన్ అరెస్టుల విషయంలో మాత్రం తాము పాల్గొనబోమని ఆయన మరీ చెప్పారు. సో టెక్సాస్ వంటి సంప్రదాయవాద రాష్ట్రంలో ఒక లోకల్ పోలీస్ చీఫ్ కోట్ల రూపాయల ఆఫర్ను వదులుకొని సామాజిక బాధ్యతకు, కమ్యూనిటీ నమ్మకానికే ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.